ఆగస్ట్ నెలలో అయితే భారీగా వర్షాలు వస్తాయి. పైన పైన అది గుడి అనే ఉంది, శివాలయము. అక్కడ స్నానం చేయడానికి వాటర్ ఫాల్స్ లొకేషన్, ఫోటోలు దిగడానికి లొకేషన్ అయితే పిచ్చలుగా ఉంది. మొత్తానికైతే మీరు ఎక్కడున్నా కానీ అందరూ లొకేషన్ అయితే చూడొచ్చు. ఫుల్ ఎంజాయ్గా చేసుకోవచ్చు. యూత్ అయితే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నాము. ఆ షాట్స్ కూడా యూట్యూబ్ లాంగ్ వీడియోలో యాడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే కాల్ చేసి అడిగాము, మా బంధువులకి. సో వాటర్ అయితే పారుతుందన్నారు. ఐ హోప్ వాటర్ బాగుంటాయని కోరుకుంటున్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని డ్రోన్ షాట్స్ ఆ వాటర్ ఫాల్స్ని తీసి ఇది గ్యాస్ 240 కిలోమీటర్లు పెట్టాలి. జిమ్ముతుంది, జిమ్మకి స్పీడ్ అప్పుడు రాలేదు. హాయ్ కిల్లర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిల్లర్ మైల్స్ అండ్ స్మైల్స్. సో ఇందాక చెప్పినట్ట మేమైతే ఒక చిన్న ఆటోలో నేను, మా కజిన్స్, మా బాబాయ్, మా మామ వాళ్ళైతే కరడికొండ విలేజ్ అనమాట మాది. సో అక్కడ నుండి బయలుదేరాము కోనా వాటర్ ఫాల్స్కి. సో మధ్యలో మేము ట్రావెల్ చేస్తూ డ్రోన్ షాట్స్ తీస్తూ, సో ఆర్సీకి డ్రోన్కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి సో మేము ట్రావెల్ చేస్తూ అలానే డ్రోన్ షాట్ తీసుకోగలిగాము. సో చూస్తున్నారు కదా ఈ ఆటో, అండ్ చాలా ఎంజాయ్ చేసాము రైడ్ని. మా మామ తోలుతున్నాడు ఆటోని. కిల్లర్స్ మేమైతే ఒకటి అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి అయ్యింది. అండ్ అక్కడికి వెళ్తుంటే ఒక చిన్న ఘాట్ సెక్షన్ తగిలింది. జస్ట్ ఒక 3 వంపులు ఉన్నాయి అండ్ ఒక లోయ దిగినాము ఆటో వేసుకొని. సో రూట్ అయితే చాలా బాగుంది అండ్ తార్ రోడ్డు. సో కొన్ని డ్రోన్ షాట్స్ అక్కడ కూడా తీసుకున్నాము. వ్యూ మాత్రం చాలా బాగా వచ్చినాయి డ్రోన్ షాట్వి. అండ్ ఈ డ్రోన్ షాట్స్ ఈ వీడియోలో అయితే ఏవైతే చూపిస్తున్నానో, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఈ డ్రోన్ షాట్స్ అన్నిటికీ ఒక మంచి సాంగ్ యాడ్ చేసి కొన్ని రోజుల లోపల రిలీజ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్లో. కిల్లర్స్ మేమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాము. ఇది ఎందుకంటే అవతల సైడ్ నుండి ఏదైనా వెహికల్ వస్తే కొంచెం స్లో అవ్వాలి. సో ఇక్కడ ఇదే అనమాట లోయ, కిందికి వెళ్తాము. సో ఆ లోయ దాటిన తర్వాత సో మామూలుగా ఎర్లీగా వెళ్ళిపోవచ్చు, మామూలుగా సాఫీగా ఉంటుంది రోడ్డు. అండ్ ఇక్కడ ఒక్కటి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఈ లొకేషన్ మాత్రం చాలా బాగా నచ్చింది మా అందరికీ. సో ఫస్ట్ టైం నేను వెళ్ళడము అండ్ మా కజిన్స్ అండ్ మా మామ, మా బాబాయ్ వాళ్ళు అయితే ఒక 2 times వెళ్ళారంట. కానీ మాకైతే నమ్మకాలు లేవు అక్కడ వాటర్ ఉంటాయని చెప్పేసి. సో వాటర్ అయితే లేవా కనిపిస్తుంది కదా కిల్లర్స్. ఇది కోనా వాటర్ ఫాల్స్. వాటర్ అయితే రావట్లేదు. అండ్ కొంచెం ముందరైతే ఇంకో వాటర్ ఫాల్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాము. సో ఇక్కడ సో కిల్లర్స్ అక్కడైతే ఏం వాటర్ ఫాల్స్ ఏం లేవు కాబట్టి కొంచెం ముందర మా వాళ్ళు వాటర్ ఫాల్స్ ఉంటాయి అనే నమ్మకంతో అయితే వెళ్తున్నాము. చూద్దాం అక్కడ కూడా ఉంటాయో లేవో. ఫస్ట్ వాటర్ ఫాల్ ఉంది కదా, సో అక్కడైతే వాటర్ రావట్లేదు అని చెప్పేసి ఇలానే ఒక 2 kilometers ఉంటుంది. సో ఆటోలోని అలానే తీసుకెళ్ళాము. సో అక్కడ ఉంటుందో లేదో అనే డౌట్తో అయితే వెళ్తుండే. అక్కడ లోకల్స్ని అడిగితే కొంచెం సన్నగా వాడుతున్నాయి అని చెప్పారు. సో మేమైతే ఆటో వేసుకొని అలానే వెళ్ళాము. సో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము అక్కడికి వెళ్ళిన తర్వాత. కిల్లర్స్ అక్కడ వాటర్ లేవని చెప్పేసి ఇక్కడ ముందరికైతే వచ్చాము. సో వర్షాలు లేక వాటర్ అయితే లేవంటున్నారు మా వాళ్ళు. ఒకవేళ వర్షం రైనీ సీజన్ అయింటే వాటర్ ఫుల్గా పారుతుండే. సో అదే అనమాట నా వెనకాల ఉంది కానీ అదే వాటర్ ఫాల్. కిల్లర్స్ సో ఇక్కడైతే కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకుంటున్నాను, అవి చూసేయండి ఇప్పుడు. కిల్లర్స్ డ్రోన్ షాట్స్ అయితే ఇవి. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. మ్యాక్స్ సినిమాటిక్ లెవెల్లో దిద్దామని ట్రై చేశాను. సో మీరే చెప్పాలి, కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ వీటికి పర్ఫెక్ట్ బీజిఎం వేసి మంచిగా ఎడిట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ చాలా ఎత్తెత్తు కొండలు అయితే ఉన్నాయి. అండ్ ఈ డ్రోన్ షాట్స్కి నాకు ఒక్కటే లోటు, అండ్ ఫుల్గా వాటర్ వచ్చింటే బాగుంది అనిపించింది. కింద ఆగిన నీళ్ళు ఉన్నాయి, మా వాళ్ళు అయితే కింద ఉన్నారు.
అండ్ వాటర్ ఫాల్ అయితే చాలా పెద్దది, బాగానే ఉంది. నేను ఫస్ట్ టైం విజిట్ కావడం వాటర్ ఫాల్ మన కర్నూలులో పీనాపురం వాటర్ ఫాల్ తర్వాత ఇదే అనమాట నేను విజిట్ అవ్వడం. సో నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నా, బట్ సీజన్ కాదు సో కదా. కిల్లర్స్ ఇక్కడ బాగా వీళ్ళందరూ పెద్దగా జరుపుకునే పండుగ వచ్చేసి శివరాత్రి అంట. సో హరికేశవ్ అన్న అయితే చెప్తాడు. మాకైతే ఈ కోనుపలపాడు ఓబులాపురం అనే విలేజ్ మాది. మొత్తానికైతే మాకు శివాలయం అనేది మాకు ముఖ్యము. ఈ సంవత్సరానికి కానీ మాకు వచ్చేసి శివరాత్రికి బాగా ఫుల్గా జరుగుతుంది. ముఖ్యంగా అయితే శివరాత్రి మాకు ముఖ్యము. ఏ పండుగలు ఉన్నా కానీ శివరాత్రికి అయితే బాగా జరుగుతుంది. మేము ఎన్ని పనులు ఉన్నా తిరునాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వస్తాము. చుట్టుపక్కల వాళ్ళంతా జనాలు అయితే భారీగా వస్తారు. అంతా మన కోలాటము, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మొత్తం చాలా ఉంటాయి. తిరునాళ్ళు చాలా ముఖ్యం మాకు. మెయిన్ పాయింట్ సంవత్సరానికి గాను మాకు ముఖ్యమైన పండుగ శివరాత్రి. ఇంకా వేరే పండుగలు కొద్దిగా లైట్గా జరుగుతాయి. మొత్తానికైతే శివరాత్రి అనేది మాకు చాలా ముఖ్యం. సో కిల్లర్స్ అన్న వాళ్ళకైతే ఇక్కడ వాళ్ళకి శివరాత్రి అనేది చాలా పెద్ద పండుగ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చిన్న మా ఊర్లోకి వస్తుంది. ఇంటి గడప గడపకు వచ్చేసి టెంకాయ కొడతాము. శివాలయం గడప గడపకు, మా ఊరు ఓబులాపురము, గడప గడపకు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఆయన వస్తాడు. ఖచ్చితంగా టెంకాయ కొట్టేసి మళ్ళీ ఇక్కడ శివ కోనలేక అనేది వస్తాడు. అప్పుడు తేరు అనేది భారీగా జరుగుతుంది. ఓకే, ఇక్కడ రథోత్సవం కూడా జరుగుతుందంట కిల్లర్స్. సో మీరు ఇన్ కేసు ఎవరైనా శివరాత్రి దగ్గర ఉన్నప్పుడు రావాలనుకుంటే సో తప్పకుండా విజిట్ చేయండి. చాలా అద్భుతంగా జరుపుతారంటే ఇక్కడ జాతరలాగా. సో థ్యాంక్ యూ కిల్లర్స్. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్. సో అక్కడ చిన్నగా పడుతున్నాయని చెప్పేసి మేమైతే ఇక్కడనే పక్కన లెఫ్ట్ సైడ్లో ఒక వే ఉంటుంది పైకి, కొండపైకి. అండ్ మేము మా మామ మా బాబాయ్ వాళ్ళైతే పైకి ఎక్కుతున్నాము. పిల్లర్స్ కొంచెం ఎత్తే ఉంది. సో జాగ్రత్త ఎక్కండి. రూట్ కొంచెం స్లిప్పరీగా ఉంది. కష్టపడాలి, తప్పకుండా కష్టపడాలి వ్యూ కావాలంటే. ఏదో దాము కానీ అందుకే ఇన్నిసార్లు అడిగాను ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి సంపనీకి? మా మామ అవుట్, పైకి మా తమ్ముడు మా బాబాయ్ వెళ్తున్నారు. కాదు మా బాబాయ్ కింద చెడ్డి ఒకటి. సో కిల్లర్స్ యాక్చువల్గా దావంటే వే అయితే అటు సైడ్ ఉంది. వాళ్ళు ఇక్కడ నుండి సింపుల్గా ఎక్కొచ్చు అన్నారు. సో ఇక్కడ నుండి అయితే ఎక్కుతున్నాను. అండ్ ఇది కూడా అంత ఈజీగా ఏం లేదు, చాలా కష్టంగా ఉంది. సో దానికన్నా ఇది కొంచెం బెటర్, స్టెప్స్ లాగా ఉంది. అదైతే కొంచెం స్లోప్గా పైకి ఉంది, ఇది కొంచెం బెటర్. ఇటనా బాబాయ్? అండ్ ఇక్కడ ఎక్కేటప్పుడు కూడా మీరు కొంచెం రాళ్ళు అవి ఉన్నాయి. కొంచెం ఏదైనా తేడా అయితే డైరెక్ట్గా రాళ్ళు మీ పైన పడిపోతాయి, లేదంటే మీ వెనకాల ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పైన పడతాయి. సో చాలా జాగ్రత్త ఎక్కండి కిల్లర్స్. మొత్తానికి పైకి అయితే వచ్చేసాను. ప్రవీణ్ వచ్చే కిల్లర్స్. మీరు ఒకవేళ ఇక్కడికి పైకి వస్తే చాలా జాగ్రత్త రండి. మాకే చాలా కష్టమైంది. ఇన్కేస్ మీరు ఫుడ్ స్నాక్స్ తెచ్చుకుంటే మ్యాక్స్ అన్నీ ఒకటే బ్యాగ్లో పెట్టేసుకోండి. సో పైన అయితే తాగడానికి వాటర్ అవైలబిలిటీ ఉంది అన్నారు మా వాళ్ళు. సో అక్కడికి వెళ్ళినాక ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవి చూసి మీకు చెప్తాను మళ్ళీ. కిల్లర్స్ మేము అక్కడ కింద నుండి వచ్చి అక్కడ నుండి ఇలా పైకి ఎక్కి ఇలా పైకి వెళ్ళిపోవాలి. సో ఇంకా వెళ్తున్నాము ఇలా పైకి. వాటర్ ఫాల్స్ పూర్తి పైకి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మా వాళ్ళు ప్రవీణ్ అక్కడికి వెళ్ళిపోదాం రా. అండ్ ఈ వాటరు అక్కడ లోపల నుండి వచ్చి ఇలా కిందికి, కొండ కిందికి అయితే వెళ్ళిపోతున్నాయి. వ్యూ చూపిస్తాను, డ్రోన్ వ్యూ. కిల్లర్స్ వీడియో అయితే చాలా లాంగ్ ఉంది. సో ప్లీజ్ కొంచెం ఓకే చేసుకొని చూడండి. అండ్ ఇది పూర్తి పైన డ్రోన్ షాట్ అనమాట. సో కింద చెట్లు ఎక్కువ ఉండడంతో మీకు వాటర్ కొంచెం కనిపించట్లేదు. సో అలా పైన నుండి కిందికి ఇలా జారుతున్నాయి అనమాట. ఇన్ కేస్ జూన్, జూలై, ఆగస్ట్ సీజన్స్లో హెవీ రైన్ఫాల్ అయితే ప్యూర్ వైట్తో కింది వరకు వస్తాయి వాటరు. అసలు మనము పైకి ఎక్కలేము, ఇక్కడ కింద కూడా నిలబడలేమంట. పిల్లర్స్ ఆ బ్యాక్ సైడ్ నుండి వచ్చేసాము. అండ్ ఇక్కడ పైన అయితే కొన్ని నీళ్ళు ఇక్కడ వరకు దిగుతే వస్తాయని చెప్పారు పైకి. సో మేము మా బాబాయ్ వాళ్ళు మా మామ వాళ్ళు అందరం కలిసేసి వచ్చేస్తున్నాము. సో ఇక్కడ కూడా మరీ అంత ఈజీగా అయితే లేదు వే. అండ్ ఈ వాటర్ అన్నీ అక్కడ కొండ కిందకి అయితే ఇలా వెళ్ళిపోతాయి. మీరైతే చూసుకొని జాగ్రత్త రండి, కొంచెం పాకర ఉంది.
సో కిల్లర్స్ ఆ పై నుండి వాటర్ అయితే వచ్చేసి సో ఇక్కడ కొన్ని స్టోర్ అయ్యి వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ ఇలానే వాటర్ అలా కిందికి వెళ్ళిపోతాయి కొండ కిందికి. ఇది కొండ పైన అనమాట. సో మా బాబాయ్ వాళ్ళు మామ వాళ్ళు అయితే చిల్ అవుతున్నారు. బాబాయ్ శివ బాబాయ్ దట్స్ ఇక్కడ వేరే వాళ్ళు అయితే వచ్చి ఫుడ్ మంచిగా క్యారీ చేసుకొని ఓకేతో పై వరకు తెచ్చుకొని సో ఇక్కడైతే ఫుడ్ తినేసి అండ్ ఇది ఒక వాళ్ళకి పూల్లా అయిపోయింది. మంచి ఇక్కడ స్విమ్ చేసుకుంటున్నారు. సో వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం చిన్నగా ఉంది. సో ఫ్లో ఎక్కువ ఉంటే ఇక్కడ నిలబడడానికి చాలా కష్టము. పిల్లర్స్ ఇక్కడ వచ్చేసి మా మామ సో ఫిష్ థెరపీ ఏమంటారు మామ దీన్ని? ఫిష్ థెరపీ స్పా అంటారు దీన్ని ఏదో ఫిష్. సో వాటితో అయితే కరిపించుకుంటున్నాడు. అవి చూడండి కింద వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పేసి మేమైతే డిసప్పాయింట్లో ఉండి పైకి వచ్చినాము. సో ఇక్కడైతే కొంచెం బెటర్ అనిపించింది. సో ఫస్ట్ టైం విజిట్. సో అక్కడ వీళ్ళైతే చిన్న చిన్న చేపలు వచ్చేసి వాళ్ళ కాళ్ళని కొరుకుతున్నాయి. సో ఎంజాయ్ చేస్తున్నారు. కిల్లర్స్ మేమైతే ఇక్కడికి వెళ్ళేసి అండ్ ఆ పైకి అయితే వెళ్ళేసి వచ్చాము. సో ఫ్లో అయితే చాలా చిన్నగా ఉంది అండ్ మా వాళ్ళు అయితే మొత్తం తడిసిపోయారు. పైన అక్కడ నుండి సో కిందికి వెళ్ళిపోతున్నాము అండ్ అక్కడ ఎడ్జికి ఒక డ్రోన్ షాట్ తీసుకొని కిందికి వెళ్ళిపోయి కావాలంటే అక్కడ ఎంతసేపు అయినా ఉంటాము. అక్కడ కూడా ఉంది కదా ఒక చిన్న కోనేరు. నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిటింగ్ అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఓపికతో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ కిల్లర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో కిల్లర్స్ కింద చెప్పాడు కదా ఆయన గొర్రెల కాపరి ఇందాక. సో శివరాత్రి రోజు సో వాళ్ళు ఈ టెంపుల్కి అయితే వచ్చేసి సో లోపలైతే అమ్మవారు ఉన్నారు. సో ఇక్కడ పూజలు చేసి ఆ శివరాత్రి రోజు ఇక్కడ రథోత్సవం కూడా ఉంటుందంట కింద. సో అమ్మవారిని అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ప్లస్ పైన అయితే మేము స్విమ్మింగ్ చేసేసి ఎంజాయ్ చేసేసి సో కిందికి అయితే వెళ్తున్నాము సేమ్ రూట్లో. అప్పుడు వచ్చిన రూట్లోనే ఈయన మా బాబాయ్ సో చిక్కిరి సాంగ్కి చేసేసాడు, డ్యాన్స్ చేసేసాడు. సో మీరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తే చాలా జాగ్రత్త రండి. అండ్ ఏజ్డ్ పర్సన్ వాళ్ళైతే ఖచ్చితంగా మ్యాక్స్ రాలేరు, ఎందుకంటే మాకే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడికి రావడానికి. సో రిస్క్ అనమాట. సో గిలాస్ మీరు రోడ్ చూడండి. సో దారి అయితే ఇలా ఉంది. ఇన్ కేస్ ఈతల పడిపోతే కిందికి పడిపోయినట్టే. రాళ్ళు చూస్తారు కదా ఇలా ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా మీరు సో కోనా వాటర్ ఫాల్స్ పైకి వస్తే మీరు ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. పైన అయితే వాటర్ అయితే ఏం దొరకవు. జస్ట్ ఒక చిన్న గుడి ఉంది అమ్మవారిది అంతే. స్నాక్స్ ఏమైనా తెచ్చుకున్నా జాగ్రత్తగా పెట్టుకోండి బ్యాగ్లో. అండ్ ఆ బ్యాగ్లో కాపలాగా ఒకరు ఇద్దరు ఉండండి ఖచ్చితంగా, ఎందుకంటే పైన కోతులు విపరీతంగా ఉన్నాయి. సో మంచి ఆకలి పైన అయితే ఉన్నాయి. ఈ బ్యాగ్స్ స్నాక్స్ ఏమైనా కనిపించేస్తే పట్టుకెళ్ళిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి పైకి వస్తే. అండ్ మ్యాక్స్ ఇద్దరు ముగ్గురు కొంచెం గుంపుగా రండి. ఇన్ కేస్ మీరు మీ ఫ్యామిలీలో నుండి ఒకరు ఇద్దరు వచ్చినా వేరే వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళతో పాటు కలిసి ఒక 5-6 మంది అయితే అలా వచ్చేసండి మంచిగా. అండ్ ఇప్పుడైతే మీకు రోడ్ చూపిస్తాను. అదే ట్రెక్కింగ్ అనమాట ఇది ఇంచుమించు. సో ఇలా కిందికి దిగి అలా వెళ్ళిపోవాలి. సో ఆ హోబీలో ముగ్గురు స్తంభం ఎక్కిన వాళ్ళకి సో ఇది సింపుల్గా అయి ఉండొచ్చు, కానీ ఇన్ కేస్ మీరు అక్కడ వెళ్ళలేదంటే ఇది మాత్రం మీరు కొంచెం టఫ్ ఉంటుంది దారి. సో చాలా జాగ్రత్తగా. సో ఈ రూట్ని ప్రిఫర్ చేయండి. ఆ పక్కన కూడా ఒకటి సేమ్ జారబండలాగా ఉంటుంది, అది కానీ జారితే మీరు డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతారు. ఇది కూడా ఏమంత ఈజీ కాదు, బట్ కొంచెం మెట్లలాగా ఆగి ఎక్కచ్చు. అది కానీ ఆ రూట్ కానీ వెళ్తే సరళంగా జారుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇక్కడ కొంచెం చూసుకొని తూచి అడిగేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోతున్నాము. మేమైతే కరడికొండ నుండి ఆటోలో వచ్చాము. సో మా వాళ్ళందరూ వెయిటింగ్. సో ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ సాయంత్రం అయిపోతుంది. ప్రజెంట్ 5:30 అవుతుంది. సో బాయ్ కిల్లర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సేఫ్ అండ్ సెక్యూర్గా రండి. అండ్ స్నాక్స్ ఫుడ్ అయితే క్యారీ చేయండి. పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్స్ కిల్లర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.